అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఈరోజు నేను మీకు ఒక ట్రెడిషనల్ రెసిపీ పూర్ణాలు చూపించబోతున్నాను. ఈ పూర్ణాలు పండుగలప్పుడు, ఇంట్లో ఏదైనా శుభకార్యాలప్పుడు, పుట్టినరోజులకి, విందు భోజనాల్లో, ఇంకా నవరాత్రులప్పుడు అమ్మవారికి మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా. కానీ పూర్ణం పగలకుండా పూర్ణాలు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. కావలసిన పదార్థాలు: 1 కప్పు మినపగుళ్ళు, 2 కప్పులు బియ్యం, 1 కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు బెల్లం. ఇప్పుడు బియ్యం ఇంకా మినప్పప్పుని 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకుని 5 గంటలు నానబెట్టుకుని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని ఒక రాత్రంతా పొలవనిచ్చి తీసుకుందాం. 1 కప్పు శనగపప్పు తీసుకుని కడిగి ఒక కుక్కర్లోకి తీసుకుని 2 కప్పులు వాటర్ పోసుకుందాం. 4-5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకుందాం. ఇప్పుడు విజిల్ ఆరాక మూత తీసి చూస్తే పప్పు చక్కగా మెత్తగా ఉడికి ఉంటుంది. అందులోకి ఇప్పుడు 1 కప్పు బెల్లంని వేసుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టి గరిటెతో తిప్పుతూ ఉండాలి. బెల్లం కరిగి బాగా దగ్గర పడే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, ఇంకా కొంచెం యాలకుల పొడి వేసుకుని కలుపుకుందాం. స్టవ్ని సిమ్లో పెట్టుకుని దగ్గర పడే వరకు తిప్పుకుంటూ ఉడికించుకుని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలా రౌండ్గా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా పిండి మొత్తాన్ని ఉండలు చేసుకుని పెట్టుకుందాం. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని తీసుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకుందాం. పిండి మరీ లూజుగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే ఉండాలి. ఇలా అయితే మనకి పూర్ణం చక్కగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి కొంచెం పిండి వేసి చూద్దాం. చూడండి, పిండి పైకి వచ్చింది అంటే ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు పూర్ణం ఉండని పిండిలో ముంచి ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుందాం. ఇదే విధంగా బాండీలో సరిపడినన్ని వేసుకుందాం. చేత్తో వేసుకోవటం రాని వాళ్ళు ఇలా గరిటె సాయంతో కూడా వేసుకోవచ్చు. చూడండి, నేను చూపించిన విధంగా ఇలా గరిటెతో అయినా ఈజీగా వేసుకోవచ్చు. పూర్ణాన్ని తిప్పుకుంటూ ఇలా అన్ని వైపులా చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాం. అంతే, చూసారు కదా, చాలా సింపుల్గా ఇలా పర్ఫెక్ట్గా పూర్ణాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. కొత్తగా చేసే వాళ్ళైనా సరే నేను చూపించిన విధంగా చేసినట్లయితే చాలా ఈజీగా పూర్ణం పగలకుండా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.